తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 5,192 ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసింది. టీచర్లు, లెక్చరర్లు, కానిస్టేబుల్లు, వైద్య విభాగాల్లో ఎంపికైన వారికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. గతంలో ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి వారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం రావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. ప్రతి వారం ఏదో రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూనే ఉంది. గతంలో సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే కూడా కనీసం ఆ ఉద్యోగాల సంగతి ఏంది అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఈనాడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగ నియామక పత్రాలు ఒక జాతరలాగా చేస్తూ ఉంటే చూసి వారం లేక ఈ ప్రభుత్వాన్ని విమర్శించే పనే పెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక